వెల్కమ్ బ్యాక్. మహా విశాఖ నగర పాలక సంస్థపై కూటమి పట్టు బిగిస్తోంది. తాజాగా వైసీపీకి చెందిన 6 కార్పొరేటర్లు కూటమిలోకి చేయడంతో మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి నాయకులు పావులు కదుపుతున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు నేతలు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ కు నోటీస్ అందజేశారు. తక్షణం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 70 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన నోటీస్ ఇచ్చారు. పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన కార్పొరేటర్ల వివరాలను జీవీఎంసీ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత బల రూపణకు కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకు నోటీసులు జారీ చేశారు. నోటీసు జారీ చేసిన 15 రోజుల తర్వాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానంపై చర్చకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కూటమికి 70 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. దీంతో మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడం లాంఛనమే. అయితే వైసీపీకి చెందిన మరో 5 కార్పొరేటర్లు త్వరలో కూటమిలోకి చేరనున్నట్లు సమాచారం. 3 టీడీపీకి, 2 జనసేనకు మద్దతు పలకనున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నిర్వహించే బల నిరూపణ సమయానికి కూటమికి తిరుగులేని మెజార్టీ ఉండేలా వ్యూహాలు సాగిస్తున్నారు. అప్పటికీ కూటమి బలం 75కి పైగా చేరే అవకాశాలున్నాయని నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కౌన్సిల్లో 97 మంది సభ్యులుండగా ఎక్స్ అఫీషియో సభ్యులతో కూటమి బలం 70కి చేరింది. సిపిఎం, సిపిఐకు చెరో కార్పొరేటర్ ఉన్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో వైసీపీ బలం 39గా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థపై కూటమి పట్టు బిగిస్తోంది. తాజాగా వైసీపీకి చెందిన 6 కార్పొరేటర్లు కూటమిలోకి చేయడంతో మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి నాయకులు పావులు కదుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు. గుడ్ మార్నింగ్ సోని. విశాఖపట్నంలో రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. చాలా ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖ సంబంధించి మేయర్ పోస్ట్ ని కూటమి నేతలు చేజిక్కించుకునే ప్రయత్నాలు దాదాపు ఖరారయ్యాయి. నిన్న సాయంత్రమే ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్ కి అయితే అవిశ్వాస తీర్మానాన్ని కూడా లేఖ ఇవ్వడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి మేయర్ పదవి నుంచి తొలగించాలని, హరివెంకట కుమారిని తొలగించాలంటూ కూడా లేఖ ఇవ్వడం అయితే జరిగింది. కూటమికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు అంతా కూడా మాకు సంఖ్యాబలం ఉంది, మేము మేయర్ పోస్ట్ కొత్త పాలక వర్గాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం, మేయర్ గారు మాకు అవకాశం కల్పించాలంటూ కూడా ఒక లేఖను అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే సాగుతుంది. గత 4 ఏళ్ల కాలంలో కూడా గ్రేటర్ విశాఖలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇప్పుడు మేయర్ మార్పు అనివార్యమైందంటూ కూడా కూటమి నేతలు చెప్పుకొస్తున్న నేపథ్యంలో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, కార్పొరేటర్లు అయితే పార్టీ మారకుండా చూసే ప్రయత్నాలు సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినప్పటికీ కూడా కొంచెం అయితే ఫలించే విధంగా అయితే కనిపించడం లేదు. దీంతో మేయర్ మార్పు అయితే తప్పనిసరి అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్ ఇచ్చిన లేఖ మీద అయితే సర్వత్రా చర్చ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారు, దీనికి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే విషయాలపై అయితే చర్చ జరుగుతుంది. మరోవైపు ఎవరైతే ఇటీవల దాదాపు 15 మంది వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరారో వాళ్ళందరినీ కూడా ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి వాళ్ళతో చర్చిస్తున్న పరిస్థితి కూడా ఉంది. రేపు అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళందరూ కూడా అనుకూలంగా కూటమికి, పార్టీలకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి లోపరుచుకునే ప్రయత్నాలు చేయకుండా కూడా వీళ్ళందరినీ కూడా క్యాంపు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విశాఖపట్నం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.